వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఒక పెద్ద చిక్కుల్లో పడింది. అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా పెద్ద ఘనత సాధించామని మురిసిపోతున్న పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ముందు ఉంచిన ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇది అంత చిన్న విషయం కాదు. పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు ఇదే. పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ఏ దేశాన్ని అయితే ముస్లిం ప్రపంచం గుండెల్లో గుచ్చిన కత్తి అని అభివర్ణించారో అలాంటి దేశంలో స్నేహం చేయాలంటూ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పాకిస్తాన్ను ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టింది. దేశీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అంతర్జాతీయంగా అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ నాయకత్వం తలపట్టుకుంటోంది. మరి ఈ డిమాండ్ వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ మొత్తం పరిణామాలు గ్లోబల్ పాలిటిక్స్ ను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన పశ్చిమ, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో తనదైన ముద్ర వేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం ఆలస్యం అవుతూ ఉండటంతో కేవలం యుద్ధాన్ని ముగించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఒక కొత్త చరిత్రను సృష్టించాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారు. దీనిలో భాగమే ఆయన పాత ఎజెండా అయిన అబ్రహాం అకార్డ్స్. తన మొదటి పదవి కాలంలో అంటే 2020లో అరబ్ దేశాలైన బహ్రెయిన్, యుఏఈ, మొరాక్కోలతో ఇజ్రాయెళ్లకు దౌత్య సంబంధాలు ఆయన పునరుద్ధరించారు. ఆ ఒప్పందాలు పశ్చిమ ఆసియాలో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు ట్రంప్ తన రెండవ పదవి కాలంలో ఈ అబ్రహాం అకార్డ్స్ పరిధిని మరింత విస్తృతం చేయాలని చూస్తున్నారు. కేవలం అరబ్ దేశాలు మాత్రమే కాదు, ఇతర ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్ను గుర్తించాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియా, ఖతర్ దేశాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా ఇజ్రాయెల్ను గుర్తించేలా చేయాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ను ఒంటరి చేసి ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. ఇరాన్ను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరచడం ద్వారా ప్రాంతీయ శక్తి సమతుల్యతను అమెరికాకు అనుకూలంగా మార్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా లాంటి కీలక ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ను గుర్తించడం అనేది ట్రంప్ వ్యూహంలో ఒక పెద్ద అడుగు. మరి పాకిస్తాన్ ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? దేశీయంగా ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకతను ఎలా కట్టడి చేస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదన పాకిస్తాన్లో తీవ్ర కలవరాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. పాకిస్తాన్లోని ప్రజలు, మత పెద్దలు, ఉగ్రవాద సంస్థలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముస్లిం దేశాలకు స్వయం ప్రకటిత నాయకుడిగా చలామణి అవ్వాలని చూసే పాకిస్తాన్కు ఇది పెద్ద అవమానంగా తోచింది. ఇజ్రాయెల్ను గుర్తించడం అంటే ముస్లిం ప్రపంచంలో తమకు ఉన్న గౌరవాన్ని కోల్పోవడమే అని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి నేరుగా హెచ్చరికలు జారీ చేశాడు. పాకిస్తాన్కు చెందిన ఏ అగ్రనాయకుడు గాని, ఆర్మీ జనరల్ గాని ఇజ్రాయెల్ను గుర్తించే అంశంపై ఆలోచిస్తే వారిని హతమారుస్తామని బెదిరించాడు. ఈ హెచ్చరికలు పాకిస్తాన్ పాలకులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. ఒకవైపు అమెరికాను కాదనలేక, మరోవైపు స్వదేశంలో ఉగ్రవాదులు ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా ఒక కత్తె మీద సాము లాంటిది. దేశీయంగా మతపరమైన తీవ్రవాదం పాకిస్తాన్లో బలంగా ఉంది. ఇజ్రాయెల్ వ్యతిరేక భావాలు ప్రజల్లో చాలా లోతుగా పాతుకుపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ను గుర్తించడం అనేది ప్రభుత్వానికి పెద్ద సవాలు. ఈ విషయంలో ఏమాత్రం తొందరపడినా దేశంలో అంతర్గత అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ రాజకీయ నాయకులకు, సైన్యాధిపతులకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా నుంచి వస్తున్న ఆర్థిక, సైనిక సహాయాన్ని వదులుకోలేక, మతపరమైన ఆగ్రహాన్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ సతమతమవుతుంది. చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్ ఇరుక్కున్న ఈ వ్యూహాత్మక చిక్కుకు మూలాలు 19వ శతాబ్దపు ది గ్రేట్ గ్లోమో ఉన్నాయి. నాడు బ్రిటిష్
సోవియట్ సామ్రాజ్యాలు మధ్య ఆసియాపై పట్టు కోసం పోటీ పడ్డాయి. ఆ సమయంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన సరిహద్దులే విభజన తర్వాత పాకిస్తాన్కు వచ్చాయి. భౌగోళికంగా పాకిస్తాన్ ఉన్న వ్యూహాత్మక స్థానమే దానిని ఎప్పుడూ అంతర్జాతీయంగా శక్తులకు అవసరమైన దేశంగా మార్చింది. శీతల యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ అడ్డుకోవడానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరమైంది. దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్కు భారీగా సైనిక, ఆర్థిక ప్యాకేజీలు అందాయి. ఆ తర్వాత 9/11 దాడుల అనంతరం కూడా అమెరికా తన స్వార్థం కోసం పాకిస్తాన్ను వాడుకుంటూనే వచ్చింది. పాకిస్తాన్ ఎప్పుడూ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. అమెరికా నుంచి డాలర్లు తీసుకుంటూనే ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రమం ఇచ్చింది. అటు చైనాకు ఆర్థిక కారిడార్ కు కట్టబెట్టింది. అయితే ది గ్రేట్ గేమ్ లో ఎప్పుడు ఒకే విధమైన లాభాలు ఉండవు. ఇచ్చేవాడు ఎప్పుడైనా ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు ట్రంప్ సరిగ్గా అదే చేశారు. ఆయన రష్యా, చైనా, ఇరాన్ కూటమిని దెబ్బతీయడానికి పాకిస్తాన్ను మరోసారి ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. ప్రతిసారి అందరినీ మోసం చేసి తప్పించుకున్నట్లే ఈసారి కూడా అమెరికాకు మాయమాటలు చెప్పి బయటపడతామని పాకిస్తాన్ ఆశిస్తోంది. కానీ ఈసారి ట్రంప్ పెట్టిన ఇజ్రాయెల్ ముడి అంతా తేలికగా విడిపోయేలా కనిపించడం లేదు. పాకిస్తాన్ తన రాజకీయ అవసరాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం అంతర్జాతీయ శక్తులతో సంబంధాలను కొనసాగించింది. ఇప్పుడు అదే దానికి ప్రతికూలంగా మారింది. ఇజ్రాయెల్ గుర్తింపుపై పాకిస్తాన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఇది దేశానికి ఒక ఆర్థిక అవకాశంగా చూస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా పశ్చిమ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని, అంతర్జాతీయంగా పాకిస్తాన్కు ఒక సానుకూల గుర్తింపు లభిస్తుందని వారు వాదిస్తున్నారు. కానీ ఈ వాదనను మతపరమైన తీవ్రవాదులు, ప్రజలు ఏమాత్రం అంగీకరించడం లేదు. తమ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ను ముస్లిం ప్రపంచం గుండెల్లో గుచ్చిన కత్తి అని అభివర్ణించిన ఆయన మాటలను వారు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ నాయకత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పు అడుగు వేసినా అది దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీయవచ్చు. ఇస్లామిక్ సహకార సంస్థలో పాకిస్తాన్కు ఒక కీలక పాత్ర ఉంది. ఇజ్రాయెల్ను గుర్తించడం అనేది ఓఐసీ సభ్య దేశాల మధ్య కూడా విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. అటు సౌదీ అరేబియా, ఖతర్ లాంటి దేశాలపై కూడా ట్రంప్ ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ ఈ దేశాలు కూడా ఇజ్రాయెల్ను గుర్తిస్తే పశ్చిమ ఆసియా రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇరాన్ మరింత ఒంటరి అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ద్వారా చైనా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గితే చైనాకు ఇది ఒక ఎదురుదెబ్బ అవుతుందా, లేదా చైనా పాకిస్తాన్కు ప్రత్యామ్నాయ మద్దతు ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు ఒక పెద్ద వ్యూహాత్మక కూడలిలో ఉంది. మొత్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఇజ్రాయెల్ గుర్తింపు డిమాండ్ పాకిస్తాన్కు ఒక పెద్ద రాజకీయ, సామాజిక సవాలు. అటు అమెరికాను కాదనలేక, ఇటు స్వదేశంలో తీవ్రవాదులు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఈ పరిణామాలు కేవలం పాకిస్తాన్కే కాదు, పశ్చిమ ఆసియా, అంతర్జాతీయ రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్ నాయకత్వం ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.